హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంజాయ్ ద ట్రూ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో అయితే నేనైతే యూట్యూబ్ జర్నీ కోసం ఎంత ఇన్వెస్ట్ చేశానైతే మీకైతే చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే నేను మైక్ అయితే కొన్నాను. ఆ మైక్ అన్బాక్సింగ్ వీడియో అనేది నేను మీకు క్లిప్ అయితే వేసినాను. ఆ వీడియో అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఆ మైక్ వచ్చేసి నేను వాడే మైక్ పేరు వచ్చేసి గ్రెనరో వైర్లెస్ మైక్రోఫోను. ఇది 3-in-1 వైర్లెస్ మైక్రోఫోను. ఇదైతే 3-in-1 ఇంటర్ఫేస్, నాయిస్ రిడక్షన్ మోడు, సైలెంట్ మోడు, వైడ్ కాంపాబిలిటీ మోడు ఉంది, ప్లగ్ అండ్ ప్లే, హై సౌండ్ క్వాలిటీ కూడా ఉంది. అండ్ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నాయిస్ రిడక్షన్ వేసారే అనుకోండి, మీ వాయిస్నే తీయేస్తుంది. నాయిస్ రిడక్షన్ చేయమంటే ఇది నీ వాయిసే తీయేసి నాయిస్ రిడక్షన్ అంటది. ఇది ఇది మైక్ అయితే చాలా బాగుంది అని చెప్పాలా, కానీ ఇది నిజానికైతే ఓకే ఓకే అంత బాగోదు మైక్. ఇది నాయిస్ రిడక్షన్ చేస్తేనే ఇది నీ వాయిసే తీయేస్తుంది. అట్లాంటి మైక్ని ఎక్కడైనా చూసావా? ఇటువంటి మైక్ మీరు చూసారా? ఈ తరం మైక్ కావాలి అంటే చూడండి. ఇప్పుడైతే నేనైతే అక్కడ వీడియోలో చూపిస్తాను. చూడండి గాయ్స్, చూడండి మైక్ ఎట్టుంది. సో మీకు కూడా ఈ మైక్ కావాలా అంటే దీన్నైతే కొనకండి, నేను చెప్తాను. దీని నాయిస్ రిడక్షన్కి ఏమైనా చేశారు. సో దీంట్లో అయితే 2 రిసీవర్లు, ఒక ట్రాన్స్మిటర్ అయితే ఉంది. అదేదో 2 పత్తిలు అయితే ఇచ్చాడు అండ్ ఒక ఛార్జింగ్ వైర్ అయితే ఇచ్చాడు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర 2000 గైస్. అండ్ ఇప్పుడైతే మనమైతే ట్రైపాడ్ కొంటున్నాం. దాని అన్బాక్సింగ్ వీడియోనే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు. ఈ ట్రైపాడ్ వచ్చేసి సిగ్నిపాడ్ వాళ్ళ ట్రైపాడ్. ఈ ట్రైపాడ్ని లాగడానికే ఎంత కష్టమో. రావట్లేదే, అయ్యయ్యో ఇదేంది, ఇది ఇంత గట్టిగా ఉంది. రావట్లేదు గైస్, ఇది ఎంత లాగినా రావట్లేదే. అయ్యో లాగు, రావట్లేదు రావట్లేదు. ఎట్టో పెరికేసా గైస్. అండ్ ఇది వచ్చేసి సిగ్నిపాడ్ వాళ్ళ ట్రైపాడ్ గైస్. మనమైతే ట్రైపాడ్ అయితే కొన్నాం గైస్. ఆ ట్రైపాడ్ అన్బాక్సింగ్ వీడియోని మీరైతే చూస్తూ ఉంటారు. ఆ ట్రైపాడ్ వచ్చేసి దగ్గర దగ్గర 2500 గైస్, సిగ్నిపాడ్ ట్రైపాడ్. అండ్ ఇదైతే టేప్ ఎవరో గట్టిగా అంటించాడు, ఎంత లాగినా రావట్లేదు. ఎంత లాగేది ఇదేంది, ఇది రావముంటుంది. కట్ చేసినా కూడా రావట్లేదు. దానిపైన ఏదో కవర్ అయితే అంటించాడు గైస్, దాని తర్వాత కట్ చేయాలా, మనకి అదేమో తెలియలే. సో మనమైతే అట్టే టేప్ని కట్ చేసేకి వెళ్ళాం. సో అదైతే రాలే. సో ఇప్పుడు నేనైతే టేప్ని కట్ చేసి, సో ఇప్పుడైతే ఓపెన్ అయింది. సిగ్నిపాడ్ వాళ్ళ ట్రైపాడ్ అన్బాక్సింగ్ వీడియో. అండ్ అదేదో బ్యాగ్ అయితే ఇచ్చాడు, అదేదో లాడా మారి కట్టింటాడు, అదేమని తెలియలే, ఎందుకు కట్టాడని కూడా తెలియలే. సో ఇదైతే సిగ్నిపాడ్ వాళ్ళ ట్రైపాడ్ గైస్. దీన్ని ఎలా వాడతారు అంటే, ఇదైతే సిగ్నిపాడే ఎందుకు అని అడిగితే, ఇదైతే డబల్స్ యాజ్ ఎ సెల్ఫీ స్టిక్ అంట, అడ్జస్టేబుల్ హైట్ అప్ టు 1.75 మీటర్స్ అంట, ఈజీ రిమోట్ కంట్రోలు, 1:4 స్క్రూ ఫర్ యాక్సెసరీస్, ఫోల్డ్స్ ఇంటూ ఏ పోర్టబుల్ స్టిక్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా ఇదైతే 6 months వారంటీ అయితే ఉంది. అండ్ 2500కి ఇదైతే బెస్ట్ గైస్. సో మనకైతే ట్రైపాడ్ అయితే కానే కావాలా, ఎందుకంటే మనకి కెమెరామ్యాన్ లేడు. సో మనమైతే ఇటు ట్రైపాడ్ని పెడేసి మనమైతే వీడియోలు అయితే చేసుకోవచ్చు. కానీ అది ఎంత తిప్పినా ఇదేం రావట్లేదు, వచ్చేసే గైస్. ఎట్టో చూసారా, రాడ్ మార్గు ఉంది. మళ్ళీ ఇదట్టే కిందికి చేసేది, దీన్ని అట్టు ఊడిపోయేది. అయ్యో ఇదేంది ఇది, ఎట్లా నొక్కినా ఇదేం రావట్లేదు గాయస్. ఎట్టయ్యా ఇదే, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. ఇది ఎట్టు ఊడిపోయేది, ఇది ఆలు వచ్చింది కింద, ఇది ఊడపని కాలేదు. ఇది ఏదైనా ఇరిగిపోతే అంతే, అయిపోయా మా మమ్మీ దగ్గర నా పని. ఇప్పుడైతే మనమైతే ఇంకో బాక్స్ని అయితే అన్బాక్స్ అయితే చేస్తూ ఉన్నాం. మీ వీడియోని అట్టే చూస్తూ ఉండండి. అండ్ ఇంతవరకు ఎవరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు, అట్టే చూస్తూ ఉండండి. చాకుతో ఇది ఎంత కోసినా రావట్లేదు గైస్. ఇది ఏంది, ఇది ఇంత బలంగా ఉంది, ఏందయ్యా ఇది. దా కొయ్ ఓపెన్ అయిపోయా. కుల్జా చిమ్ తెరిసే ఫాస్ట్గా. లోపల ఏదో ఉంది.
ఏంది ఇది రావట్లేదు, ఎంతరా టైట్ వేసారు, టేపులు ఎన్నిరా చుట్టారు అన్న, బ్లాక్ టేపులు. అయ్యో రా బయట రా, రండి బయట వచ్చేయి. అయ్యో దీన్ని తీసేకి నేను పడే కష్టం ఉందే, దీన్ని తెరిసే బదులు జిమ్కి 4 సార్లు వర్కౌట్ చేయొచ్చే. అయ్యో రామ్మ మెరుపుతీగా. మనమైతే ఒసాకా రింగ్ లైట్ అయితే కొన్నాము, దాని స్టాండ్ అది. అండ్ ఇదే రింగ్ లైట్, జిడింగ్ ఒసాకా రింగ్ లైట్ ఎట్టా ఉంది గైస్, బాగుందా? ఇది వచ్చేసి ఒసాకా రింగ్ లైట్ అయితే దగ్గర నాకు 4600 గైస్, కరెక్ట్గా 4600 గైస్. అదైనా ఒక ఎస్టిమేషన్ ఉండే, ఇదైతే కరెక్ట్గా 4600. అండ్ ఇప్పుడు అదేదో బ్యాగ్ ఇచ్చాడు, ఆ బ్యాగ్లోనే అనుకుంటా లైట్ ఉంది. సో ఆ లైట్ అయితే చూద్దాం, పక్కన పెడేద్దాం అనేది చూసుకుంటాము. ఫస్ట్ అయితే మనం అయితే స్టాండ్ అయితే తీద్దాం గైస్. దీన్ని చాకులో కొయ్యాలా. ఇది ఎన్ని టేపులు వేస్తారు, ఎన్ని టేపులదా వేస్తారు, దొంగతనం కూర్చోడికి ఎంత కష్టమవుద్ది తెలుసా ఈ టేపులు తెరిసే కాడికి. టడా మనమైతే స్టాండ్ అయితే అన్బాక్స్ చేసాం. సో ఇదైతే స్టాండ్కి ఏదో కవర్ అయితే ఇచ్చాడు, దీన్ని తెరిసేస్తాము. అండ్ ఇది వచ్చేసి ఒసాకా రింగ్ లైట్ వారి స్టాండు. ఏంది ఇది కూడా తెరుచుకోవట్లేదు, ఆ ట్రైపాడ్ది తెరుచుకోక, ఈ రింగ్ లైట్ది తెరుచుకోక, ఎందుకండి ఇది? నాకు ఇంట్రెస్ట్ పోయిందండి ఇది. దీనికి బదులు వేరేది ఏదైనా కొనినా కూడా పోయేది. 4600 ఒక వే ప్రోటీనో క్రియేటినో కూడా వచ్చేది. దీన్ని పెట్టి ఏదో మనం ఇంకా ఏదో పెద్ద యూట్యూబర్ అన్నట్టు నేను ఈ రింగ్ లైట్ అయితే కొన్నా. ఇది చూస్తే ఇది ఓపెన్ కూడా కావట్లేదు ఇది. అయ్యో ఓపెన్ అవ్వమ్మా. అండ్ ఫైనల్గా అయితే మా మమ్మీ అయితే వచ్చి దాన్ని అయితే ఓపెన్ చేయించింది. అండ్ మనమైతే స్టాండ్ని అయితే సెటప్ చేసాము. ఇప్పుడు దానిపైన అయితే ఈ లైట్ని పెట్టి, అదేంది లైట్ తిరుగుతుంది, ఇది కరెక్ట్గా వాణిలో పడదా. సో ఇదైతే మనం తిప్పాలన్నమాట, దాన్ని తిప్పేసి లైట్ని అయితే వేయాలా. ఏంది ఇది, తిరుగు, ఏంది ఇది పడుద్దా, యాడో ఇంచుడిపోతాను గాయచి. ఇదేదో తేడాగుందే. అయ్యయ్యో ఏంది ఇది, ఎన్నీరా ఇది ఎట్రా సెటప్ చేసేది? ఏదైనా ఒక మాన్యువల్ అయినా ఏదో ఇటు ఇవ్వాలి కదరా ఒసాకా రింగ్ లైటు. కింద ఏదో స్క్రూ ఉంది గైస్, దాన్ని అయితే ఊడపాలన్నమాట. సో దాన్ని అయితే ఊడిపేసి దాంట్లో సెక్కేస్తే అయిపోయాయి. ఎవరు ఏమనుకున్నావు మనల్ని? ఇప్పుడు చూడు, మనం ఇది ఆని తీస్తాం చూడు. ఇప్పుడు నేను పెద్ద ఇంజనీర్ని, చిన్నప్పుడే నా తెలివితేటలు చూసి టీచర్లు అయితే స్కూల్లో వదిలి పారిపోయేవాళ్ళు. ఇది ఎట్రా, ఇది ఇంజనీర్కి అంతు తోల్చని, ఇదైతే మెడికల్ మిరాకిల్, ఎలక్ట్రానిక్ మిరాకిల్, మెకానికల్ మిరాకిల్. ఇది ఎట్టో అబ్బా, ఈ రింగ్ లైట్ అయితే సెట్ చేసా. దీనికి ఒక దండమయ్య స్వామి. ఈ రింగ్ లైట్ సెట్ చేసేది పెద్ద తలకాయ నొప్పి అమ్మ. దీన్ని మళ్ళీ డిస్పాండిల్ చేయకుండా దీన్ని అయితే అట్టే పెడదాము. ఇప్పుడైతే బ్యాగ్లో ఇంకో కవర్లో ఏదో ఒకటి హార్డ్ డిస్క్, ఏదో ఛార్జింగ్ వైర్ గైస్. నేను కూడా ఏదో మనం పడే కష్టానికి హార్డ్ డిస్క్లు, ఏదో రిమోట్ అయితే ఇచ్చాడు. ఈ రిమోట్ అయితే తీసి, ఏదైనా తీసుకుంటే ఊరికేనే ఉండదమ్మా నా సేలు, కిందేసే వరకు ఊరికేనే ఉండదమ్మా. వచ్చింది, ఆ రిమోట్ అయితే పక్కలో పెడేద్దాం. దాని టైం అయితే సరిలేదు, దాని టైం బాగానే ఉంది, నా టైం సరిలేదు. అదేమైనా కింద పడి ఇరిగిపోతే అంతే అయిపోయింది. మా మమ్మీ తరిమి కొట్టున్నాను. అండ్ ఇప్పుడైతే ఇదేదో ఫోన్ స్టాండ్ గైస్, ఫోన్ని మాటిచ్చేది. అండ్ ఇది మాటిచ్చేదని కూడా నాకు తెలియలే. సో ఇదైతే యూట్యూబ్ చూస్తామా, వద్దులే. ఇదేంది ఇది, ఇదే గైస్ ఫోన్ది స్టాండు, అదేదో నాకు కూడా తెలియలే. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇదైతే వచ్చేసి ఫోన్ది స్టాండ్. ఇది ఈ లైట్లో అయితే మనమైతే అది ఫోన్ది స్టాండ్ సెట్ చేసి ఫోన్ అయితే పెట్టి మనమైతే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని సెట్ చేసేదని అయితే నాకైతే తెలియలే. సో ఇదైతే సెట్ చేయాలో మనకైతే తెలియదు. సో అందుకని మనమైతే యూట్యూబ్ అయితే చూస్తున్నాము. యూట్యూబ్లో అయినా కరెక్ట్గా చెప్తారంటే అలాంటిది 1,00,000 వీడియోలు ఉంది. ఆ 1,00,000 వీడియోలో ఏదేదో ఒక్కొక్కడు ఇటు చెప్తాడు. నేను తీసుకునేది వచ్చేసి ఒసాకా రింగ్ లైట్ 18 ఇంచ్ది.
అండ్ దీని వీడియోలు ఎతకుతాను దొరకతానే లేదు. ఆ షార్ట్ వీడియోలో ఒట్టి వాళ్ళు లైట్లు వేసేద్దా దొరకుతుంది, కానీ ఇది ఎట్టి సెట్ చేసేదని ఎవడు చెప్పమంటాడు. అండ్ దాన్ని చూసి ఒక గంట అయినాక, గంట తర్వాత ఏదో వీడియో అయితే దొరికింది నెట్ సెట్ చేద్దాము అని. ఫైనల్గా యూట్యూబ్లో చూసింది ఏమి నాకైతే అర్థం కాలేదు. అందరూ ఒక్కొక్క లాంగ్వేజ్లో అయితే చెప్తే నాకేం అర్థమవుద్ది. సో ఫైనల్గా వాళ్ళే కవర్లో అయితే దీన్ని సెటప్ చేయాలి అనేసి వాళ్ళే ఇచ్చిండారు పేపర్ అయితే. సో నేనైతే దాన్ని అయితే చూసుకోలేదు. సో ఇప్పుడైతే మనం దాన్ని చూసి ఇప్పుడైతే దాన్ని సెటప్ అయితే చేయబోతున్నాము. బట్ ఇది చైనీసా, జాపనీసా, ఇంగ్లీషా, స్పానిషా మనకి అర్థం అవుతలే. ఫైనల్గా నాకైతే అర్థమైపోయింది. ఫస్ట్ ఇప్పుడు ఈ వైర్ని అయితే ఇప్పుడైతే ఆ వైర్ని అయితే మనము సాకెట్కి కనెక్ట్ చేసి దానికైతే వెనకాల ఒక ప్లగ్ పాయింట్ అయితే ఉంది. సో ఆ ప్లగ్ పాయింట్లో దీన్ని పొడి చేసి సో లైట్ అయితే ఆన్ చేయాలా. ఫైనల్గా లైట్ అయితే రెడీ అయిపోయింది. నా పొలంలో మొలకలు వచ్చాయి. ఇదేంది ఇది పైకి చేసేది గైస్, ఇది పైకి చేసేది. సో దీన్ని తీసేది కింద సో దీన్ని అయితే కొంచెం హైట్ చేద్దాం గైస్. హైట్ అయిపోయే. ఎవడరా మనల్ని అబ్బాయి, మన ఇంజనీరింగ్ స్టూడెంట్ రా. ఏంది ఇది మళ్ళీ కింద పడిపోతుంది. దీన్ని టైట్ చేయాలి గైస్. సో ఇప్పుడైతే ఇదైతే హైట్ అయిపోయింది. సో లైట్ మండింది కదా అని ఊరికే ఉంటే నా సేల్ ఊరికే ఉండదే. సో వెనకాలైతే ఏదో బటన్ నొక్కి అదైతే పోయింది, మళ్ళీ నొక్కి ఆన్ అయింది. సో ఇదేదో కూలింగు వాము ఏదో ఉంది గైస్. సో దాన్ని అయితే నేను నొక్కి సెట్ చేసా. సో ఇప్పుడైతే ఇది వామ్లో అయితే ఉంది. సో మనమైతే ఇప్పుడు దీన్ని కూల్కి అయితే మారుస్తున్నాము. అండ్ నాకు ఈ లైట్ అయితే బాగా నచ్చింది గైస్. ఇప్పుడైతే ఇది కూలు. అండ్ నెక్స్ట్ నేనైతే ఇప్పుడు వామ్కి అయితే మారుస్తున్నాను చూడండి. సో ఇదైతే బాగుంది. ఈ లైట్ నాకు బాగా నచ్చింది గైస్. 4600 వర్త్ ఈ ఒసాకా రింగ్ లైట్ అయితే. బట్ ఆ మైక్ అండ్ ట్రైపాడ్ కూడా బాగానే ఉంది గైస్. నాకు ఆ మైక్ అయితే డిసప్పాయింట్ చేసింది ఆ వాయిస్ రిడక్షన్లో కానీ. అండ్ నాకైతే ఈ రింగ్ లైట్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. ఇట్స్ ఫెంటాస్టిక్. సో ఆ రిమోట్ అయితే ఇచ్చారు కదా, సో ఆ రిమోట్ని టెస్ట్ చేద్దాము అనేసి అయితే మనం ఆ ఫోన్ పెట్టే స్టాండు రెడీ చేసాం అండ్ లైట్ ఆన్ చేసాం. అండ్ ఇప్పుడు ఆ రిమోట్ని అయితే టెస్ట్ చేస్తున్నాము. ఎంత నొక్కినా అదేంది ఇది పనిచేస్తలేదు. రిమోటు పనిచేస్తుంది గైస్ ఇది. అండ్ ఇదైతే ఇప్పుడు వామ్లో అయితే పెట్టా. సో ఇప్పుడైతే కూల్లో ఉంది. అండ్ ఇదైతే బాగా పనిచేస్తుంది. నాకైతే ఈ లైట్ బాగా నచ్చింది. సో నేనైతే ఆ ఫోన్ స్టాండ్లో ఫోన్ అయితే సెట్ చేసి రిమోట్లో అయితే కంట్రోల్ చేస్తున్నాను. ఫస్ట్ కూల్కి పెట్టా, ఇప్పుడు వామ్కి పెట్టా. అండ్ ఈ లైట్ అయితే నాకు సూపర్గా నచ్చింది. ఇదైతే వర్త్ 4600కి. బ్యాక్గ్రౌండ్లో అయితే బిగ్ బాస్ అయితే పోతుంది. నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడానికి నేనైతే 9000 రూపీస్ అయితే ఖర్చు చేశా. ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడికైతే ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా. లవ్ యూ ఆల్. బై గాయ్స్.